హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ లో థర్డ్ వీడియో చేయబోతున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనం ఎంటిటీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అండ్ డిపెండెన్సీస్ యాడ్ ఎలా చేసుకోవాలి, అండ్ ప్రాపర్టీస్ డాట్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో ఏ విధంగా డేటా ఇవ్వాలి, ఏ డేటా ఇవ్వాలి అనేది అయితే మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. అండ్ ఈ వీడియోలో మనము సర్వీస్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేసుకొని ఒక రిపోజిటరీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఒక స్ప్రింగ్ బూట్ బ్యాక్ ఎండ్ రెసిపీ ప్రాజెక్ట్ అనే అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత మనము డిపెండెన్సీస్ ఏ డిపెండెన్సీస్ కావాలో అవి యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మన డేటా అనేది అయితే ప్రొవైడ్ చేసాము. ఈ డేటా అనేది అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అండ్ ఆ తర్వాత మనము ఒక ఎంటిటీస్ క్రియేట్ చేసుకున్నాం. మనకు కావాల్సిన ఎంటిటీస్ రెసిపీ అండ్ ఇంగ్రీడియంట్స్, ఇక్కడ మ్యాపింగ్ కూడా జరిగింది. అండ్ ఆ మ్యాపింగ్ కాన్సెప్ట్ తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూసి నేర్చుకోండి. అండ్ తర్వాత మనము సర్వీస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఈ ప్యాకేజ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేయండి. మనకేం ఈ ప్యాకేజ్ లో మనకు ఇంటర్ఫేస్ రెసిపీ కావాలి కాబట్టి, రెసిపీ సర్వీస్ కావాలి కాబట్టి నేను సింపుల్ గా ఐ రెసిపీ సర్వీస్ అని ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. మనకు ఈ ఇంటర్ఫేస్ లో మనం చేయాల్సిన మెథడ్స్, మనకు కావాల్సిన మెథడ్స్ అన్ని మనం ఇక్కడ రాసుకుంటాము. మనకు ఒక వెబ్సైట్ లో మనకి ఏమేమి కావాలంటే లిస్ట్ రెసిపీస్, అంటే మనకు అందులో ఉన్న రెసిపీస్ అన్ని చూడాలి కాబట్టి ఒక లిస్ట్ రెసిపీస్ అనే మెథడ్ ని రాసుకుంటాము. సింపుల్ గా మనము ఇక్కడ పబ్లిక్ లిస్ట్ రెసిపీస్ అండ్ గెట్ ఆల్ రెసిపీ అని అయితే నేను మెథడ్ నేమ్ రాసుకుంటున్నాను. గెట్ ఆల్ రెసిపీస్ అనే ఒక మెథడ్ అనేది అయితే రాసుకున్నాను. మనం దీన్ని ఇంపోర్ట్ చేద్దాము, ఈ రెసిపీని జనరిక్ టైప్ లో ఉండేదాన్ని. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాము. అందులో మనకు కావాల్సిన మెథడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకు అన్ని రెసిపీస్ చూడాలి కాబట్టి మనం గెట్ ఆల్ రెసిపీస్ అనే మెథడ్ ని రాసుకున్నాము. అన్ని అంటే ఒక లిస్ట్ ఉంటుంది కాబట్టి మనకు, అందుకు లిస్ట్ రెసిపీ గెట్ ఆల్ రెసిపీస్ అనేది అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సేవ్ రెసిపీ కావాలి కాబట్టి పబ్లిక్ రెసిపీ సేవ్ రెసిపీ. మనకు మెథడ్ నేమ్ లో రెసిపీ టోటల్ రెసిపీ కావాలి కాబట్టి మనం రెసిపీ అనేది వేరియబుల్ తీసుకుందాం. రెసిపీ ఈ విధంగా మనము టోటల్ గా ఒక రెసిపీని సేవ్ చేయాలంటే మనకు అందులో ఉన్న వేరియబుల్స్ అన్ని కావాలి కాబట్టి మనము పారామీటర్స్ గా రెసిపీని తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత మనకు ఇక్కడ అప్డేట్ ఆ రెసిపీని అప్డేట్ చేయాలి కాబట్టి ఇంకో మెథడ్ అనేది అయితే రాసుకుంటాము. పబ్లిక్ ఇక్కడ వైడ్ మెథడ్ అనేది అయితే తీసుకుంటాం. మనకు రిటర్న్ టైప్ ఎటువంటిది అవసరం లేదు కాబట్టి. అండ్ అప్డేట్ రెసిపీ, మనకు ఇక్కడ కూడా మనకు రెసిపీ టోటల్ కావాలి కాబట్టి సింపుల్ గా రెసిపీ అనే వేరియబుల్ గా తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనము ఆ రెసిపీని వద్దనుకుంటే డిలీట్ చేయాలి కాబట్టి ఆ మెథడ్ కూడా రాసేసుకున్నాము. పబ్లిక్ వైడ్ మెథడ్, రిటర్న్ టైప్ ఎటువంటిది అవసరం లేదు కాబట్టి వైడ్ తీసుకున్నాం. అండ్ డిలీట్ రెసిపీ, ఇక్కడ మనం డిలీట్ చేయడానికి సింపుల్ గా రెసిపీ ఐడి ఉంటే చాలు కాబట్టి ఇంట్ రెసిపీ ఐడి తీసుకుంటే సరిపోతుంది వేరియబుల్ గా. అండ్ ఒక ఐడి ద్వారా మనకు ఆ రెసిపీ డీటెయిల్స్ రావాలి కాబట్టి సింపుల్ గా మనము ఆ మెథడ్ కూడా రాసేసుకున్నాం. పబ్లిక్ రిటర్న్ టైప్ రెసిపీ కావాలి కాబట్టి రిటర్న్ టైప్ రెసిపీ అండ్ గెట్ రెసిపీ డీటెయిల్స్ అనేది రాసుకోవచ్చు. మనము సింపుల్ గా గెట్ రెసిపీ డీటెయిల్స్ అనేది ఇచ్చేద్దాం. గెట్ రెసిపీ డీటెయిల్స్, ఇక్కడ కూడా మనకు సింపుల్ గా ఐడి ద్వారా మనము ఆ రెసిపీ ఐడి తెచ్చుకోవచ్చు. మనము ఆ రెసిపీ ఐడితో
ఆ రెసిపీ డీటెయిల్స్ అనేది అయితే రిట్రైవ్ చేసుకోవచ్చు మనం. రెసిపీ ఐడి ఇవి అండి మనకు ఈ ఇంటర్ఫేస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వచ్చేసి మనకు అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ వచ్చేసి మనము ఒక 5 మెథడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఒకటి వచ్చేసి గెట్ ఆల్ రెసిపీస్, మనం వెబ్ పేజ్ లో అన్ని రెసిపీస్ చూడడానికి. అండ్ అదే ఒక రెసిపీని యాడ్ చేయాలంటే సేవ్ రెసిపీ యూజ్ చేసుకున్నాము. అక్కడ మనకు రిటర్న్ టైప్ వచ్చేసి రెసిపీ సేవ్ అవుతుంది కాబట్టి రెసిపీ. అండ్ ఆ తర్వాత ఆ రెసిపీని అప్డేట్ చేయడానికి ఈ వైడ్ మెథడ్ యూజ్ చేసుకున్నాము, అప్డేట్ రెసిపీ. అండ్ ఆ మెథడ్ ని ఒక రెసిపీ ఐడి ద్వారా డిలీట్ చేయడానికి ఒక వైడ్ మెథడ్ డిలీట్ రెసిపీ అనేది అయితే తీసుకున్నాము. ఒక రెసిపీ ఐడి ద్వారా రెసిపీ డీటెయిల్స్ రీట్రైవ్ చేసుకోవడానికి ఒక గెట్ రెసిపీ డీటెయిల్స్ అనేది అయితే తీసుకున్నాము. పారామీటర్ వచ్చేసి రెసిపీ ఐడి. ఆ రెసిపీ ఐడి మనకు ఉన్నట్లయితే ఆ రెసిపీ ఐడితో రెసిపీ డీటెయిల్స్ అనేది అయితే రీట్రైవ్ చేసుకోవచ్చు. రిటర్న్ టైప్ వచ్చేసి రెసిపీ. ఇవి ఫ్రెండ్స్ మనకు ఈ ఇంటర్ఫేస్ లో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. అండ్ ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక రిపాజిటరీ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. సింపుల్ గా న్యూ లోకి వచ్చేసి రిపాజిటరీ ప్యాకేజ్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ లోకి వచ్చి ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి మనము. ఇక్కడ వచ్చేసి మనకు రెసిపీ రిపాజిటరీ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇది కూడా ఇంటర్ఫేస్ కాబట్టి ఐ అనేది పెట్టేసుకున్నాము. అండ్ ఆ తర్వాత రెసిపీ రిపాజిటరీ అని పెట్టేసుకున్నాం. రిపాజిటరీ ఇంటర్ఫేస్ రెసిపీ రిపాజిటరీ క్రియేట్ చేసుకొని ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిక్ ఇంటర్ఫేస్ రెసిపీ రిపాజిటరీ అనేది అయితే వచ్చింది. మనము ఇక్కడ ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసి జేపీఏ రిపాజిటరీ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. జేపీఏ క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ కొడితే మనకి ఈ ప్యాకేజ్ చూపిస్తుంది జేపీఏ రిపాజిటరీ. ఈ జేపీఏ రిపాజిటరీలో ఉన్న మెథడ్స్ అన్ని మనము సర్వీస్ ఇంప్లిమెంటేషన్ లో బిజినెస్ లాజిక్స్ లో రాసేటప్పుడు ఈ జేపీఏ రిపాజిటరీలో ఉన్న మెథడ్స్ అన్ని మనం యూజ్ చేస్తాం. లైక్ సేవ్ మెథడ్ కానీ, ఫైండ్ బై ఐడి, ఫైండ్ బై నేమ్, అలాగా అయితే ఇక్కడ రాసుకుంటాము. మనము ఈ విధంగా ఎక్స్టెండ్స్ జేపీఏ రిపాజిటరీ రాసుకున్న తర్వాత ఇక్కడ టీ ప్లేస్ లో మన క్లాస్ నేమ్ వచ్చేసి మనం రెసిపీ రిపాజిటరీ క్రియేట్ చేసినాం కాబట్టి రెసిపీ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ రెసిపీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐడిలో మనము రెసిపీ ఐడి ఇంటీజర్ తీసుకున్నామా, డబుల్ తీసుకున్నామా, ఫ్లోట్ తీసుకున్నామా దాన్ని చెక్ చేసుకొని మనం చేసుకోవాలి. ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి సింపుల్ గా ఇంటీజర్ అనేది అయితే ఇచ్చేస్తాం. అండ్ ఇక్కడ రెసిపీని ఇంపోర్ట్ అయితే చేయండి. అండ్ మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లో ఏదైనా అవసరం వస్తే లైక్ ఫైండ్ బై నేమ్ అనేది అయితే మనకు ఈ జేపీఏ రిపాజిటరీ లో ఉండదు. ఈ ఫైండ్ బై నేమ్ అనేది ఇక్కడ క్వైరీ లాగా రాసుకుంటాము. అప్పుడు మనకు జేపీఏ రిపాజిటరీ లో వర్క్ అవుతుంది. అప్పుడు అది ఏ విధంగా రాసుకోవాలనేది అవసరం వచ్చినప్పుడు నేను ఇక్కడ రాసి చూపిస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనకు సర్వీస్ ఇంటర్ఫేస్ లో ఏ మెథడ్స్ రాసుకోవాలి అండ్ రిపాజిటరీ ఏ విధంగా క్రియేట్ చేసుకొని ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసి జేపీఏ రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ విధంగా సర్వీస్ ఇంటర్ఫేస్ ని రిపాజిటరీని క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వీడియోలో మనము సర్వీస్ ఇంప్లిమెంటేషన్ లో బిజినెస్ లాజిక్స్ ఏ విధంగా రాస్తాం అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉందంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూస్తారనేది అయితే చెప్తున్నాను. అండ్ మీకు వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో 3 లింక్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్, గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్. మీకు ఏదో ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.